నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన నారా లోకేష్, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్. కుత్బులాపూర్ సర్కిల్లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, పేదరిక నిర్మూలనలో ఇందిరా సేవలు మరవలేవన్న నేతలు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న ఆర్టీఏ అధికారులు, బెంగళూరు హైదరాబాద్ బస్సులను తనిఖీ. మేడ్చల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని ఎమ్మెల్యే కేఎల్ఆర్ పేర్కొన్నారు. రహదారుల మరమ్మతుల విషయమై డీఆర్సీలో చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా మేడ్చల్ చెక్పోస్ట్ నుండి శామర్పేటకు వెళ్లే రహదారి పనులను కూడా తొందరలోనే చేపడతామని మీడియా సమావేశంలో వెల్లడించారు. డీఆర్సీ మీటింగ్లో కూడా చర్చ జరగడం జరిగింది. రోడ్లు చెడిపోవటం వాస్తవమే. చెడిపోవటానికి కారణాలు ఎనలైజ్ చేయమని చెప్పాం. రోడ్లు చెడిపోవటానికి కారణము నీళ్లు రోడ్డు మీద ఆగటమే ఒక కారణం. 2, డ్రైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం రెండో కారణం. 3, రోడ్ వేస్తున్నప్పుడు నాణ్యత లోపం. 4, ఏ యాంగిల్లో అయితే రోడ్ వేయాలనో నీళ్లు వర్షపు నీళ్లు రాగానే ఆ డ్రైన్లకు వెళ్ళిపోయే విధంగా యాంగిల్ మెయింటైన్ చేస్తూ రోడ్లు వేస్తే ఈ సమస్యలు ఉండవు. ఏది ఏమైనప్పటికీ అవి పర్మనెంట్ సొల్యూషన్ అయినప్పటికీ టెంపరీగా ఎక్కడెక్కడ చెడిపోయినాయో యుద్ధ ప్రాతిపదికన రోడ్లు రిపేర్ చేపట్టమని తెలియటం జరిగింది. తొందరలోనే చేపడతారని నేను అనుకుంటున్నాను. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న రోడ్డు ముఖ్యంగా రిపేర్ కూడా చేయటం జరిగింది. కానీ రిపేర్ చేస్తే కూడా డ్రైన్ ప్రొవిజన్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ ఇమీడియట్గా చెడిపోయిందని నేను భావిస్తున్నాను. అతి త్వరలోనే అది రెక్టిఫై చేపిస్తాం. మహబూబ్ నగర్ వద్ద జరిగిన బస్సు దుర్ఘటనతో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ఆర్టీసీ చెక్పోస్ట్ వద్ద ఆర్టీఏ బృందం బెంగళూరు నుండి హైదరాబాద్ వైపు వస్తున్న ప్రైవేటు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ ఆర్టీసీ చెక్పోస్ట్ వద్ద ఆర్టీఏల బృందం బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపుకు వస్తున్న ప్రైవేటు బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పాసింజర్ లిస్టు, ట్రావెల్ పాసింజర్ ఓవర్లోడ్ కంటే ఎక్కువగా ఉన్నారా, పాసింజర్ లగేజ్ కంటే ఎక్కువ లగేజ్ ఏమైనా ఉందా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ప్రతి బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తో సహా ఇన్సూరెన్స్ సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయా లేవా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ కు సంబంధించిన లైసెన్స్ ఉందా లేదా, ఉంటే రెన్యువల్ ఉందా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. సరైన అనుమతులు లేని 3 ప్రైవేటు బస్సులను అధికారులు సీజ్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న దాదాపు అన్ని ప్రైవేటు బస్సులను తనిఖీ చేశారు. ఆర్టీఓ దుర్గాదాస్, పురుషోత్తంల నేతృత్వంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా బస్సుల గురించి ప్యాసింజర్ లిస్టు, తర్వాత ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఇవన్నీ కంపల్సరీ చెక్ చేస్తున్నాము. ఇప్పటికీ 73 బండ్లు చెక్ చేశాము. అందులో 4 బండ్లు సీజ్ చేయడం జరిగింది. ఒకటి నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, 3 స్టేజ్ గ్యారేజ్గా, తర్వాత ఒకటి ప్యాసింజర్ లిస్టు, ఇంకో కేసు రాస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు నిన్న అయిన ఇన్సిడెంట్లో ప్యాసింజర్ స్టేట్మెంట్ కలవలేదని చెప్పారు. అది చాలా పరిశీలన చూస్తున్నాం. తర్వాత సీట్లు 36 సీట్లు ఉంటే 40 తీసుకుంటారు, 40 ఉంటే 45 తీసుకుపోతారు. అట్లా ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ కూడా చెక్ చేస్తున్నాం. పక్కా ప్యాసింజర్ లిస్ట్ కంపల్సరీ చెక్ చేస్తున్నాం. మీ టీవీ న్యూస్ రంగారెడ్డి. పేదరిక నిర్మూలనకు స్వర్గీయ ఇందిరాగాంధీ ఎనలేని సేవలు చేశారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెఎం ప్రతాప్ అన్నారు. జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని డీసీసీ అధ్యక్షుడు కెఎం ప్రతాప్ అన్నారు. ఈ మేరకు కుత్బులాపూర్ సర్కిల్ జగద్గిరిగుట్టలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కెఎం ప్రతాప్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. పేదరికాన్ని రూపుమాపడానికి గరీబీ హఠావో అనే నినాదంతో చేసిన సంస్మరణలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. దేశం గర్వించదగ్గ నాయకురాలు ఇందిరాగాంధీగా అభివర్ణించారు. దేశానికి ఇందిరాగాంధీ అందించిన సేవలు భావితరానికి మార్గదర్శకాలుగా ఆయన పేర్కొన్నారు. దేశం శ్వాసంగా వచ్చింది. కానీ పేదవానికి ఉన్నది విధి లేదు, తిన్నది తిని లేదు, కట్టడం కట్టలేదు ఆలోచన వచ్చిన మహానాయకురాలు. ఆమె ఆశ్చర్యం తెలుసా, సవాళ్ళు నిమిత్తులు ఢిల్లీలో కానీ తన యావరాశులు కూడా దేశానికి అంకితం చేసిన కుటుంబం. 20 ఏళ్ళు 8 నెలల్లో ఏ రకంగా సపోర్ట్ ఏ రకంగా సపోర్ట్ అలా ఆలోచించు. తెలంగాణ పడిన ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రకటన చేసిన సోనియా గాంధీ గారు 14లో ఖచ్చితంగా ఆ భగవాన్ టికెట్ వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. మనమందరం
ఇలా చైర్మన్ చేసే టైంలో ఎన్ని అవకాశాలు జరిగినాయో మనందరికీ తెలిసిందే. కొంచెం ఇష్టం అడిగాక చూపిస్తారని చెప్పేసి గంట ముక్కంట మాట చెప్పడంతో మరి అన్నగారికి ఎన్ని అడుగుదడుగులు కలిగినా కూడా వెనుగడకుండా మరి అన్నగారిని గుర్తించులని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్, కుత్బుల్లాపూర్. కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామంలో మత్స్యకారుల సహకార సంఘ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మత్స్య సహకార సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చినంగి వెంకటేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నంగి వెంకటేశం ముద్రాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు జీడిమెట్ల గ్రామంలో నిర్వహించిన మత్స్య సహకార సంఘ సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సంఘ సభ్యులు వెంకటేశంకు వివరించారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సంఘ అభివృద్ధికి తన వంతు తోడ్పాటును అందిస్తానని ఆయన హామీనిచ్చారు. ఈ యొక్క సప్లై చేసి జాతీయ ఇతరులు చదివేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామనే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా మధ్యవర్తులకు ఆస్కారం లేకుంటే ఎక్కడ పిసరవాళ్ళు వీళ్ళ హక్కులను కోల్పోకుండా అక్కడ బండి యొక్క కార్యక్రమం అధికారుల సహాయ సహకారాలతో మేము తప్పకుండా ముందుకు తీసుకువెళ్తాం. మరి వెంటనే నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మన చర్య యొక్క పర్యవేక్షణ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా వచ్చే సంవత్సరం నుంచి మన వాళ్ళకందరూ కూడా మరి నాకు ఇక్కడ ఈ యొక్క మహిళా సొసైటీ ద్వారా మరి ఇక్కడే అలంచరులో స్థలం ఉందని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, సహకార సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిటివి న్యూస్, కుత్బుల్లాపూర్. మేడ్చల్ మండలంలో కురిసిన అకాల వర్షాలకు వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున స్వామి, టీఆర్ఎస్ నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి ఉద్దండపురం సత్యనారాయణలు పేర్కొన్నారు. నష్టపోయిన పంటల వివరాలను అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి ఎకరాకు 30,000 రూపాయల పరిహారం అందజేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. రైతు లేనిదే రాజ్యం లేదు, భోజ్యం లేదు. ఒకప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చారు. దేశాన్ని కాపాడేవాడు జవాన్ అయితే రైతులు దేశం ప్రజలకు అన్నం పెట్టేవాడు అన్నదాత రైతు అని చెప్పడం జరిగింది. మరి ఈనాడు ఫైలిన్ తుఫాన్తో, అదే రకంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనంతో ఈ యొక్క తెలంగాణ ప్రాంత 10 జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పత్తి, మొక్కజొన్న, వరి, ఇంకా ఇతరత్ర వాణిజ్య పంటలు తెలంగాణ ప్రాంతమే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వారు నష్టపోవడం జరిగింది. అదే రకంగా వారికి రేషన్ సరుకులు అన్నీ కూడా పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ కూడా ఫ్రీగా ఈ యొక్క మళ్ళా నెక్స్ట్ పంట వచ్చే వరకు ఫ్రీగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలని చెప్పి నేను మనసా వాచ కర్మన తెక్కను శుద్ధిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రోజులు రైతుకు వచ్చినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్లకు వెంటనే నష్టపరిహారము యుద్ధపాతి ప్రకారం చెల్లించాలి. ఇంతకుముందు ఇట్లా రాళ్లు పడి మేడ్చల్ మండలంలో విపరీతమైన నష్టపోయిన రైతులకు రోజులు రైతుకు వచ్చినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వాళ్లకు వెంటనే నష్టపరిహారము యుద్ధపాతి ప్రకారం చెల్లించాలి. ఇంతకుముందు ఇట్లా రాళ్లు పడి మేడ్చల్ మండలంలో విపరీతమైన నష్టపోయిన రైతులకు. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్. ఓ సామన్నా జై రాగాగు. ఏం లేదే, పొద్దుగల టీవీ చూసినవేమో అని అడుగుదామని పిలిచిందే. చూసినే నాగన్నా, యాసంగి పంటలకు సబ్సిడీ ఇస్తామని రైతు నేస్తం కార్యక్రమంలో చెప్పిండ్రు, విన్నావాయే? మంచి వార్త చెప్పినావన్నా. అది సరే గాని మన శుభోదయ కమ్యూనికేషన్ వాళ్ళు ఏవో డిజిటల్ సెటప్ బాక్సులు తెచ్చిరట, గా సంగతి ఏమన్నా నీకు తెలిసేనాయే? అవునే అన్నా, మన భారత ప్రభుత్వం ఆదేశానుసారం ప్రపంచంలో డిజిటలైజేషన్ ను ప్రవేశపెట్టిండ్రంట. 100 నుండి 1000 ఛానళ్ల దాకా చూడొచ్చట, ఇన్నవా? గట్లనా? గట్లయితే టీవీ మీద సుక్కలు గా నడమల అవంతరాలు ఉండయన్నమాట.
అంతేకాదే ఈ సెటాప్ బాక్సులతోని మస్తుగా లాభాలున్నాయి. మన తెలుగు ఛానలే కాకుండా హిందీ, ఇంగ్లీషు, ఇతర ప్రపంచంలోకి వెళ్ళి అన్ని భాషల ఛానళ్లు అన్నా చూడొచ్చునే తెలుసా? అరే గిదేదో మంచి ఆలోచనే ఉంది. సరే గాని గీ సెటప్ బాక్స్ లో దగ్గర దొరికితే మన స్థానిక శుభోదయ ఆపరేటర్ దగ్గర గాని స్థానిక రిపోర్టర్ దగ్గర గాని దొరికితే మన పేరు మీద ఒక కోడ్ నెంబర్ కూడా ఇస్తారట. జల్దిరా మీరు కూడా మీ టీవీలన్నిటికీ సెటప్ బాక్సులు పిడియించుకోండి. నిమ్మలంగా టీవీ ప్రసారాలు చూడండి. మీరు మీ టీవీకి డిజిటల్ సెటప్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారా? లేకుంటే ఈ రోజే సెటప్ బాక్స్ కోసం మీ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి. మరిన్ని వివరాలకు శుభోదయ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోన్ నంబర్ 9866944451. వెల్కమ్ బ్యాక్. స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని పీసీసీ కార్యదర్శి కొలును హనుమంత్ రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సుభాష్ నగర్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజల అభ్యున్నతికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని పలువురు నాయకులు పేర్కొన్నారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకురాలు ఇందిరాగాంధీగా అభివర్ణించారు. మరి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. వారు అంతేకాదు దేశం కోసం, దేశ ప్రజల కోసం చివరికి తమ ప్రాణాలను కూడా అర్పించినట్టు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబానికి వారసులుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ వారి నాయకత్వంలో పనిచేస్తూ 2014 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయవలసినటువంటి ఒక బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఈరోజు వర్ధంతి కార్యక్రమం, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారికి పూలమాల వేసి ఇందిరాగాంధీ గారికి నివాళులర్పించి, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి వారు పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ టీవీ న్యూస్ కుత్బుల్లాపూర్. ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాతులను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నారా లోకేష్లు పరామర్శించారు. ప్రమాద వివరాలను బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటనలో గాయపడి కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నారా లోకేష్ పరామర్శించారు. రోడ్ సేఫ్టీ కమిషనర్ 3 సంవత్సరాల క్రితం వేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రోడ్డు ప్రమాదం బాధితులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబించడం దారుణమన్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. అనంతరం బాధితులకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరామర్శించారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. చాలా దారుణమైన ప్రమాదం. నేను ముందు చెప్పినట్టు కూడా కమిషన్ ఆల్రెడీ చేస్తారు. గవర్నమెంట్ 3 సంవత్సరాలు అయింది రోడ్ సేఫ్టీ మీద, ఇప్పటివరకు అది అమలు చేయాలి. ఇలాంటి ఘటన జరగకుండా అమలు చేస్తే కూడా చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎందుకు జరిగింది ఈ ఘటన జరగకుండా ఏం చేయొచ్చు అది కూడా ఒక అసెస్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి. ఈ 44 మంది చదువులను కూడా ఆర్థికంగా ఆదుకోవాలి. ఇక్కడ హాస్పిటల్లో కూడా కొంచెం కన్సల్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన ఆర్థికంగా ఆదుకుంటారని కోరుతున్నారు. ఈ ఘోరమైన బస్ ప్రమాదంలో 42 మంది మృతి చెందిన కుటుంబాలకు నేను ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలుపుకుంటూ చనిపోయిన వారందరూ కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషన్ చూపించే విధంగా ముఖ్యమంత్రి గారితో వెళ్ళి ఇప్పుడు మాట్లాడతాము. తప్పనిసరిగా ఆ కుటుంబాలకు అందరూ కూడా ప్రభుత్వం ఆదుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా అందజేస్తుంది. డాక్టర్ అందరి కండిషన్ ఇందులో ఉన్న 5 మంది దాదాపు ఒక్కరి కండిషన్ సీరియస్గా ఉంది. మిగతా వాళ్ళ కండిషన్ పర్వాలేదు. ఈ రోజు కాకుండా ఈ రోజు సాయంత్రం కల్లా ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఒక 2 డేస్ తర్వాత సిచ్యువేషన్ గురించి ఇంకో ఇద్దరు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఒకరిని మాత్రం 30% పైన బర్న్స్ ఉన్నాయి కాబట్టి అతని కొద్ది రోజులు పర్యవేక్షించి దాని తర్వాత హైదరాబాద్. వచ్చిన తెలంగాణను సీమాంధ్ర నాయకులు అడ్డుకోవడం సరికాదని కుత్బుల్లాపూర్ మండల జేఏసీ కన్వీనర్ ఎల్లారెడ్డి అన్నారు.
గండిమైసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలది నిజమైన ఉద్యమమని అన్నారు. కూడుకున్న తెలంగాణ ఇచ్చినట్టయితే సంతోషపడతాం. మరి ఏదైతే ఇంకా వేరే రకంగా ఏదైతే ఇప్పుడు సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి ప్రకారంగానే తెలంగాణ ఏర్పాటు చేయాలి తప్ప మరి ఏదైతే అఖిలపక్ష మీటింగ్ అని చెప్పేసి మళ్ళీ కొత్త డ్రామా ఆడడానికి ముందుకు వస్తున్నటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైతే పార్లమెంట్ కేంద్ర కాంగ్రెస్ పార్టీ మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందర్భంలో మేము సంతోషపడుతున్నాం. అయినటువంటి నాయకులు ఎవరైనా అంటే మరి సీమాంధ్ర నాయకులు ఇక్కడ బతుకు వచ్చినటువంటి ప్రజలు కారు, వాళ్ళు డబ్బుల కోసం నాయకుడు చెప్పినట్టు మాటలు మోసంతో వెళ్ళినటువంటి నాయకులే తప్ప ఇక్కడ ప్రజలు తెలంగాణ వ్యతిరేకంగా పోయినటువంటి సందర్భాలు మా కుత్బుల్లాపూర్లో ఎక్కడ జరగలేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మాకు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ కావాలి. మరి అఖిల పక్షం అని నాటకాలు డ్రామాలు చేస్తూ ఈ రోజు ప్రజలను మభ్యపిస్తుంటే మరి సమైక్య పార్టీలు వాళ్లకు ప్రాణం పోసినట్టు అవుతుంది. కావున సమైక్య పార్టీలు సమైక్య ప్రజలను వాళ్ళందరినీ కూడా మేము ఈ గండిమైసంలో చేసి హెచ్చరిస్తున్నాము. మీరు కూడా ఏదన్నా డ్రామాలాడి ఏదన్నా తేడా వస్తే తెలంగాణ గురించి తేడా వస్తే మేము రానున్న రోజుల్లో మా తెలంగాణ సత్తా ఏందో మేము ప్రజలమంతా ఇప్పటికే అఘోరమైన బాధాకరంగా ఉన్నాం. కావున మరి ఏదో నాటకాలు డ్రామాలు ఆడుకుంటూ ఏదో కాలక్షేమం చేసుకుంటూ అఖిల పక్షం అనుకుంటూ ఏదైనా డ్రామాలు చేస్తే మేము గడిపేసాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఘనత కేవలం గాంధీ కుటుంబానిదేనని కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ షాపూర్ నగర్ లో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ షాపూర్ నగర్ లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు కూన శ్రీనివాస్ గౌడ్ ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నెహ్రూ కుటుంబం భారతదేశం కోసం సర్వస్వాన్ని అర్పించిందన్నారు. ఇందిరాగాంధీని ఉక్కు మహిళగా అభివర్ణిస్తూ దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించిందన్నారు. బ్యాంకుల జాతీయకరణ, సమాజంలో పేదరిక నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. మాజీ వైస్ చైర్మన్ జయరాం గారికి జరుపుకుంటున్నాము. చాలా బాధాకర విషయము. ఆమె ఈ రోజు నుంటే మరి ఈ రోజు ఈ రాష్ట్రం కూడా దేశంలో ఇలా ఉండకపోయేది. మరి ఆమె పేదలకు ఎంతో మందికి మరి లేని వాళ్ళకు కూడా లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా మరి రైతుల వెళ్ళకుండా మరి వాళ్ళకు ఎకరాల కొద్దిగా కూడా ఆమె ఘనత అని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మరి రాహుల్ గాంధీని మరి మన ప్రధానమంత్రిగా చేసి ఇక్కడ అన్నగారిని మంచి మన పంపుతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసి ఆనాడు చైర్మన్ కూడా చేయడం జరిగింది. మన ఇందిరాగాంధీ మరి ఏదైతే దేశానికి మరి మన యొక్క కాంగ్రెస్ పార్టీని పరిచయం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఆమె యొక్క ఆశయాలు ముందు తీసుకుపోతూ రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు ప్రధానమంత్రి అయ్యడానికి మనందరం కూడా కంకణబద్ధంగా పనిచేయాలి. గృహాలు నిర్మించి పక్కా గృహాలు నిర్మించేసి వారికి కూడా విద్యలో వైద్యలో అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా భూములు ఉన్నట్టయితే ఆ రోజు జల పరిపాలన భూములు ఉండే అటువంటి భూముల్లో కూడా ఎవరైతే ఎక్సెస్ ఉన్నాయో ఒక చట్టం తీసుకొచ్చి సీనియర్ తీసుకొచ్చి గరీబులకు భూములు వచ్చినటువంటి ఘనత కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్తున్నారు. అర్జునుడు ఎందుకంటే పూర్వీకుల దగ్గర కాబట్టి ఈ దేశాని కోసము ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఒక జవహర్లాల్ నెహ్రూ కూతురుగా ప్రధానమంత్రి అయినప్పటికీ తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మీటీవీ న్యూస్ షాపూర్ నగర్. లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు మరికొన్ని ఏర్పాటు చేస్తే సమాజం వేగవంతంగా ముందుకు పోతుందని గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి అన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ నెహ్రూ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ నెహ్రూ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొన్నారు. మీటీవీ న్యూస్ నెహ్రూ నగర్. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. అకాల వర్షాలతో డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి ఉప్పొంగుతున్నాయి. మేడ్చల్ పట్టణంలోని వివేకానంద విగ్రహం నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిలో డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ప్రయాణికులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో డ్రైనేజీ పైప్ లైన్ లీకేజీ పట్ల నగర పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి గుండా స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు వెళ్తున్నప్పటికీ ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపెట్టడం లేదని నగర పంచాయతీ టీఆర్ఎస్ అధ్యక్షులు విష్ణుచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో మరి రోడ్లు చూసినట్టయితే చాలా విడ్డూరంగా ఉన్నాయి.
మరి మేము నగర పంచాయతీ కమిషనర్కి విన్నపించుకున్నది ఏమనగా మరి యొక్క రోడ్డును పరిశీలించి ఈ రోడ్డును బాగు చేయించాలని కోరుతున్నాము. ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతం అంతా దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి రోగాల బారిన పడుతున్నారు. దయచేసి ఈ యొక్క పైప్ లైన్ డ్రైనేజీని వెంటనే బాగు చేయించి ఈ యొక్క డ్రైనేజీ వాటర్ కూడా బయటకు వెళ్ళి పొంగి పొరడంతో మరి నల్ల నీళ్ళల్లో బోరు నీళ్ళలో కలుషితం కావడం జరుగుతుంది. దయచేసి కమిషనర్ వెంటనే దీన్ని స్పందించి బాగు చేయించాలని మేము కోరి చేస్తాము. హౌసింగ్ బోర్డు వేలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగా కొలాప్స్ అయింది. గ్రామ పంచాయతీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం లేదు, చేయడం లేదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేని వల్ల పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా డ్రైనేజ్లో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బండితో కూడా, బండ్ల మీద కూడా వచ్చే సమ్ వెహికల్స్ కూడా పడిపోయినాయి. తదనుగుణంగా తొందరగా ఈ గ్రామ పంచాయతీ నగరపాలక కమిషనర్ తొందరగా దీని మీద చర్య తీసుకుని దీన్ని బాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీటీవీ న్యూస్ మేడ్చల్. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద బతుకులు వారివి. 65 సంవత్సరాల స్వతంత్రమని గొప్పలు చెప్పుకోవడం తప్ప పేదరిక నిర్మూలనకు పాలకులు చిత్తశుద్ధితో చేసిన కార్యక్రమాలు శూన్యం. ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితి దేవుడెరుగు. గ్రేటర్ హైదరాబాదుకు ఆనుకుని 1,00,000కు పైగా జనాభా నివసిస్తున్న జవహర్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న ప్రజల దుస్థితి ఇది. దాదాపు దశాబ్దాల కాలంగా పొట్ట చేత పట్టుకుని పలు ప్రాంతాల నుంచి వేల కుటుంబాలు నగరానికి వలస వచ్చి ఇక్కడ నివసిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి నివాసాల పక్కనే ఉన్న గుట్టల ప్రాంతమంతా చెత్త డంపు చేస్తున్నారు. చెత్తను ఇక్కడే కాల్చివేస్తుండటంతో ఈ ప్రాంతం రావణ కాష్టాన్ని తలపిస్తుంది. మున్సిపల్ అధికారులు నగరం నుంచి ప్రతినిత్యం 100 టిప్పర్ల చెత్తను ఇక్కడకు తరలిస్తూ ఉంటారు. ఏండ్ల తరబడి సాగుతున్న ఈ చెత్త తరలింపుతో ఇక్కడి ప్రాంతమంతా కాలుష్యపూరితమైంది. చెత్తతో పాటు జంతు కళేబరాలను తరలిస్తుండటంతో స్థానికుల బతుకు భారమవుతుంది. ముక్కుపుటాలు పగిలే దుర్వాసన, విపరీతమైన ఈగలు, దోమలు. దీనికి తోడు భూగర్భ జలాలు కూడా కలుషితమై తాగేందుకు కాదు కదా కనీసం నిత్యావసరాలకు కూడా పనికిరాని బోరు నీరు వెరసి ఇక్కడ ప్రజల బాధలు వర్ణనాతీతంగా తయారయ్యాయి. ఉపాధి కరువైన గ్రామాలకు తిరిగి వెళ్లలేక, ఇక్కడ జీవించలేక తాము నరకయాతనను అనుభవిస్తున్నామంటూ స్థానికులు బావురుమంటున్నారు. ఎన్నికల్లో అది చేస్తాం ఇది చేస్తామంటూ మాయమాటలు చెప్పడం తప్ప గెలిచినాక ఏ ఒక్కరూ తమ బాధలను అర్థం చేసుకుని తీర్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావటంతో చెత్త కుళ్లిపోయి పైనుంచి నీరంతా తమ ఇళ్లలోకి వస్తుందని, నిత్యం రోగాలతో సహజీవనం చేస్తున్నా తమకు వైద్యం కూడా అందుబాటులో లేదని అంటున్నారు ఇక్కడి స్థానికులు. వింత వింత రోగాలతో వైద్యం చేయించుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో అనేక మంది మొండిగా బతుకు బండిని ఈడుస్తున్నా పాలకులకు పట్టడం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం తమ వద్దకు వస్తున్నారు తప్ప తమ సమస్యను తీర్చేందుకు ఎవరూ పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదని అంటున్న స్థానికులు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు, ముఖ్యమంత్రి తమ గోడును ఆలకించి చెత్త సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డుకు అతి సమీపంలో ఆనుకొని ఉన్న ఒక బస్సు ఈ జిహెచ్ఎంసీ సిటీలో ఉన్నంత చెత్త మొత్తం తీసుకొచ్చి మా బస్సు మీద, అంటే మా నెత్తి మీద పోస్తున్నట్టు ఇక తీసుకొచ్చి రోజుకు ఒక 4,000 టన్నుల చెత్త తీసుకొచ్చి మా నెత్తి మీద పోస్తున్నట్టు మా ఇండ్ల పక్కకే పోస్తున్నారు. దాంతో అలా చచ్చిపోయిన కుక్కలు, ఎద్దులు, అలా కలేబారాలు ఇవన్నీ వస్తున్నాయి. దాంట్లో మాకు ఇక్కడ వచ్చేసి విపరీతమైన ఈగలు, దోమలు, దుర్వాసన. అసలు మనిషి అనేటోడు ఇక్కడ బతికే ప్రసక్తే లేదు. అట్లాంటి ఒక వాతావరణంలో ఇక్కడ జీవిస్తున్నాం మేము. ఒక 300-400 కుటుంబాలు మేము ఇక్కడ ఉంటున్నాము. కనీసం సౌకర్యాలు కూడా మాకు గవర్నమెంట్ పట్టించుకునే వాళ్ళు లేరు. మేము ప్రతి పార్టీ వాళ్ళకు ఓట్లు వేస్తాం, గెలిపిస్తాం. అందరూ వచ్చేటప్పుడు నాయకులు వస్తారు, మాకు అది చేస్తాం ఇది చేస్తాం వాగ్దానాలు ఇస్తారు. కానీ తర్వాత మాత్రం ఎవరు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా కరువయ్యారు ఇక్కడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన నారా లోకేష్, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్. కుత్బులాపూర్ సర్కిల్లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి, పేదరిక నిర్మూలనలో ఇందిరా సేవలు మరవలేవన్న నేతలు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న ఆర్టీఏ అధికారులు, బెంగళూరు హైదరాబాద్ బస్సులను తనిఖీ.
ఇవి ఈనాటి రంగారెడ్డి జిల్లా వార్తా విశేషాలు. నమస్కారం.